చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం, బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా కొత్త రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. 2025లో ఇప్పటి వరకు కూడా బంగారం దాదాపు 43% అంటే 43% పెరిగింది. భారత్లో మక్కువ ఎక్కువ, డిమాండ్ పెరగడం, ఈ సురక్షిత పెట్టుబడిగా భావించడం బంగారం ధరల పెరుగుదలకు కారణాలుగా కూడా మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు మనం చూస్తే ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా కొత్త సుంకాలు, ప్రపంచవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు పెరగడం కూడా కారణాలుగా చెప్తున్నారు. ఈ అంశాలన్నీ కూడా కలిసి గోల్డ్ మార్కెట్ను పరుగులు పెట్టిస్తున్నాయని కూడా మనం చెప్పొచ్చు. బంగారం ధరలు రానున్న రోజుల్లో భారీగా పెరుగుతాయని కూడా నిపుణులు ఇప్పటి నుంచే కూడా అంచనా వేస్తున్నారు. అంటే గతంలో మనం 50-60 వేలు ఉన్నప్పుడు కూడా చూసాం, ఇంకా పెరుగుతుందని కూడా అన్నారు. అప్పటికి కూడా గోల్డ్ ఎవరు కొనుక్కోని సిచ్యువేషన్ కనిపించింది. అంటే 2-3 వేలు తగ్గితే బాగుంది, ఇంకా 5 వేలు తగ్గుతుందని కూడా సామాన్యులందరూ కూడా వెయిట్ చేసిన పరిస్థితి కనిపించింది. బట్ అది అమాంతంగా కూడా 1,50,000కి చెరువులో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 1,17,000 వరకు కూడా ఆల్రెడీ గోల్డ్ వచ్చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈ ఇయర్ ఎండింగ్ కి కూడా మనం 1,50,000 ఖచ్చితంగా చూస్తామని కూడా చాలా మంది ట్రేడ్ నిపుణులు అయితే ప్రెసెంట్ అంచనా వేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. బట్ ఒకటైతే చెప్తున్నారు, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా బెటర్ అని కూడా మనకి చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే మన భారతదేశంలో మనం ఎక్కువగా బంగారం అంటే మనకి మక్కువ ఎక్కువగా కూడా మనం చూపిస్తూ ఉంటాం. ఏ అకేషన్స్ కైనా కూడా, పెళ్లిళ్ళ టైంలో కూడా మనం పెట్టుబడులకి కావచ్చు, లేకపోతే ఇంట్లో కావచ్చు, ఎక్కువగా మనం గోల్డ్కి ప్రయారిటీ ఇస్తూనే ఉంటాం. ఈ నేపథ్యంలో కూడా చాలా వరకు రేట్స్ పెరిగాయి, డిమాండ్ కూడా ఉంది అని కూడా నిపుణులు ఒక వైపు నుంచి చెప్తున్నారు. అదేవిధంగా అమెరికా టారిఫ్స్ కూడా ఏ విధంగా వేసిందో కూడా మనం చూస్తున్నాం. ఈ గోల్డ్ రేట్ పెరగడానికి అది కూడా ఒక రీజన్గా కూడా నిపుణులు చెప్తున్నారు. ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్లో ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ క్రిస్ వుడ్ బంగారం ధరల పెరుగుదలపై కూడా ఆయన కొన్ని షాకింగ్ అంచనాలు అయితే వేశారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. క్రిస్ వుడ్ ప్రకారం తాజాగా ఆయన ఒక అంచనా వేశారు. ఆయన అంచనా ప్రకారం మనం చూస్తే బంగారం ధర ఔన్స్కు $6,600 వరకు చేరొచ్చని కూడా అతను చెప్తున్నారు. ప్రస్తుతం ధర $3,745 వద్ద ఉండగా ఇది దాదాపుగా 76% పెరుగుతుంది అని కూడా ఆయన అంచనా వేస్తున్నారు. భారత్లో తులం బంగారం 2 లక్షలకు చేరుతుందని కూడా ఆయన అంచనా వేస్తున్నారు. నేను ఇంతకు ముందు చెప్పాను, ఇయర్ ఎండింగ్ వరకు కూడా 1,50,000 అయితే ఖచ్చితంగా వెళ్తుందని కూడా నిపుణులు చెప్తున్నారు. బట్ క్రిస్ వుడ్ చెప్పిన దాని ప్రకారం మనం చూస్తే ఆయన అంచనాలు 2 లక్షల వరకు వెళ్లే విషయం కూడా ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా 2 lakhs చేరుతుంది అని కూడా ఆయన కుండబద్దలు కొడుతున్నారు. ఏమో అవ్వచ్చు కూడా, ఎందుకంటే 3 months లో 1.5 లక్షకి వెళ్తుంది అంటే 2 లక్షలకి పెద్దగా 50,000 తేడా ఉంది. కాబట్టి ఏ నిమిషంలో ఏ విధంగా ఉంటుందో కూడా గోల్డ్ రేటు ఒక్కొక్క రోజు 2,000 కూడా అమాంతంగా పెరుగుతున్న రోజులు కూడా మనం గత 4-5 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. ఒకటేసారి పెరుగుతుంది, ఇక్కడ ఎక్కడ కూడా తగ్గితే ఒక ₹10, ₹100 తగ్గితే భారీగా తగ్గిన బంగారం అని కూడా మనం చూస్తున్నాం. బట్ ఇదే నేపథ్యంలో అయితే 2 లక్షల వరకు వెళ్తుందని కూడా ట్రేడ్ నిపుణులు అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి కూడా అంచనా వేస్తున్నారు. ఈజీగా 2 lakhs దాటుతుందని కూడా చెప్తున్నారు. ఏమో ఫ్యూచర్లో కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే 1,20,000కి చేరువలో ఉంది. కాబట్టి 1,50,000 దాటడం అంత సులభంగానే ఇక్కడ గోల్డ్ కనిపిస్తోంది. తన గ్రీడ్ అండ్ ఫియర్ నివేదికలో క్రిస్ వుడ్ 1980లో బంగారం అమెరికా ప్రజల తలసరి ఆదాయంలో 9.9% వాటాను సూచించిందని, ప్రస్తుతం అది 5.6% మాత్రమేనని కూడా గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆ నిష్పత్తి మళ్ళీ 9.9కి చేరుకుంటే బంగారం ధర $6,571 చేరుతుందని కూడా ఆయన అంటున్నారు. అందువల్ల $6,600 లక్ష్యం సాధ్యమని కూడా ఆయన ఈ సందర్భంగా ఇవన్నీ అంచనాలు వేసి కూడా ఆయన 2 లక్షలకు వెళ్ళడం పెద్ద కష్టం కాదు అని కూడా ఆయన క్లియర్గా చెప్తున్నారు. ఆయన అంచనా ప్రకారం అంటే అమెరికాలో ఔన్స్ ధర $6,600కు చేరితే దాని ప్రభావం భారతీయ బులియన్ మార్కెట్ పైన కూడా ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం భారత్లో 24 క్యారెట్స్ బంగారం 10 grams ధర అయితే 71,13,000 నుంచి 1,17,000 మధ్య ఉంది. నిపుణుల అంచనా ప్రకారం చూస్తే గోల్డ్ ఇదే తరహాలో పరుగులు పెడితే భారత్ మార్కెట్లో 10 గ్రాములు 2 లక్షలు దాటే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీంతో ఆభరణాల కొనుగోలు సాధారణ కుటుంబాలకు మరింత భారంగా మారబోతుందని కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు నిజంగా మనం చెప్పాలి అంటే సామాన్యులకి ఇప్పుడున్న 1,20,000 1,17,000 నుంచి 1,20,000 మధ్యలో ఉన్న గోల్డ్ రేటు కొనాలంటే అసలు సామాన్యులు కొంటారా?
అంటే ఉన్నదాన్ని పోకుండా చూసుకుంటే కాపాడుకుంటే చాలు అనే దాంట్లో సామాన్యులు ఉన్నారు. బట్ పెళ్లిళ్ళ సీజన్లో తప్పకుండా ఎంతో కొంత బంగారం కొనాలి కాబట్టి 10 తులాలు కొనేవాళ్ళు 5 తులాలు, 5 తులాలు కొనేవాళ్ళు 3 తులాలకి వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తులమే 1,20,000 అంటే దాన్ని ఏ విధంగా ఇంకొక తులం కొనాలన్నా కూడా ఈరోజు సామాన్యులు ఆలోచిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఇంకా రాను రాను కూడా గోల్డ్ కొనే సిచ్యువేషన్స్ ఉంటాయా అంటే అది అనుమానంగానే ఒక కళగా మిగిలిపోతుందేమో సామాన్యులకు అనేది కూడా ఈ గోల్డ్ రేట్స్ను చూస్తే మనకి అర్థమవుతుంది. క్రిస్ వుడ్ తన విశ్లేషణలో బంగారాన్ని దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణించాలని కూడా సలహా ఇవ్వడం జరిగింది. అంటే 2002 నుంచి తన పోర్ట్ఫోలియోలో కనీసం 40% బంగారాన్ని ఉంచారు. 2020లో బిట్ కాయిన్ చేర్చినప్పటికీ కూడా గోల్డ్ వాటా అయితే తగ్గలేదని కూడా చెప్తున్నారు. అంటే ఆయన అంచనాల ప్రకారం భవిష్యత్తులో వెండి కూడా మంచి రాబడులు ఇవ్వచ్చని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనం వెండికి చూస్తున్నాం రేటు ఏ స్థాయిలో ఉందో అది ఆల్రెడీ కూడా కేజీ వెండి 1,50,000 దాటిపోయిన సిచ్యువేషన్స్ అయితే మనకి ఈజీగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది కూడా ఇంకా ఎక్కువ ధరలు ఉండే అవకాశం కూడా ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే బంగారం ధరలు నిజంగానే ఈ స్థాయికి చేరుకుంటాయా లేదా అనేది మాత్రం రాబోయే రోజులే చెప్తాయని కూడా చెప్తున్నారు. అంటే పెట్టుబడుల విషయంలో మరింత మంది నిపుణుల సలహాలు తీసుకోవడం అయితే ఇక్కడ మనం ఉత్తమంగా కూడా చూడొచ్చు. బట్ 2 lakhsకి వెళ్ళొచ్చు అని అయితే నిపుణులు చెప్తున్నారు. అంటే మధ్యలో కూడా ఏమైనా తగ్గొచ్చు అనేది కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. దీన్ని బట్టి పెరుగుతుందా తగ్గుతుందా అనేది అయితే మనం చూడాల్సిన అంశం.